మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ 2026లో మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్టు ఈ 3 కేటగరీస్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు గాని ఈ కేటగరీస్ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేశారంటే మీ అమౌంట్ పోగొట్టినట్టుగే. ఎందుకంటే ఈ కేటగరీస్ తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం కష్టపడే ఆ డబ్బులు, ఈ డబ్బులు అనవసరంగా పోతే చాలా కష్టంగా ఉంటది. కాబట్టి ఎప్పుడైనా మనం తెలుసుకున్నప్పుడు బెస్ట్ ఫ్లెక్సీ ఫండ్స్ ఏంటి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది అని ఒక రిటర్న్స్ అంటే లాస్ట్ 10 ఇయర్స్ ఒక రిటర్న్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1 ఇయర్ రిటర్న్స్‌తో ఎప్పుడు కూడా మీరు కమిట్ అవ్వద్దు. లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్‌తోనే మీరు కంపేర్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైనా చూడండి మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేశామంటే మనకి చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్‌లోకెళ్ళి మనం ఈజీగా ఇలా చూడొచ్చు. ఏ ఏ ఏ ఫండ్ బాగా వర్కౌట్ అవుతుంది? ఏ కంపెనీ బాగా రిటర్న్స్ ఇస్తుంది? అనేది ప్రతిది ఒక్కటి మనం చూసుకోగలం. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ 3 కేటగరీస్ అయితే తెలుసుకోవాలి. నేను మీ సమ్ము. ఓకేనా? వెల్కమ్ టు సన్ను ఫైనాన్షియల్ వీడియోస్ తెలుగు. ఈరోజు మనం టాప్ 3 కేటగరీస్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే అవి ఏంటి? అవి ఖచ్చితంగా తెలుసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. సో, ఈరోజు మనం వన్ బై వన్ ఆ కేటగరీస్‌ని మనం డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, ఈ కేటగరీస్‌లో చాలా చాలా మీరు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క కేటగరీ ఒక వెపన్ లెక్క పనిచేస్తది. మీరు గాని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే. కాబట్టి ఈ కంప్లీట్‌గా ఈ వీడియోస్ చూడండి. ఇక్కడ నుంచి చాలా చాలా మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. దీనికైతే నేనైతే మీకు భరోసా ఇస్తున్నా. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం చూడండి. టాప్ 3 మ్యూచువల్ ఫండ్ కేటగరీస్‌లోకి వచ్చేటప్పటికల్లా ఆల్వేస్ ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ పట్టించి ఫ్లెక్సీ ఫ్లెక్సీ క్యాప్స్ అంటే ఫ్లెక్సీ ఫండ్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్లెక్సీ అంటే ఏంటి? ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. నార్మల్‌గా చూసుకుంటే ప్రెజెంట్ డేస్‌లో ఈ బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ టు ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన పరంగా చూసుకుంటే చూడండి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇది ఒక రిటర్న్ చూసుకుంటే బెంచ్ మార్క్ సపోజ్ సిఏజీఆర్ 16% అనుకోండి. చూడండి 20% వరకి 19.96, 18.65, 17.71 అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే 17% సిఏజీఆర్‌తో ఈ ఫ్లెక్సీ ఫండ్స్ చాలా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే ఈ ఫ్లెక్సీ ఫండ్స్ మీద చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా ఈ ఫ్లెక్సీ ఫండ్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం తెలుసుకుందాం చూడండి. ఫ్లెక్సీ ఫండ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ డిస్కస్ చేద్దాం చూడండి. వాట్ ఆర్ ఫ్లెక్సీ ఫండ్స్? ఇది ఒక సింపుల్ డెఫినిషన్‌తో ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఈజ్ ఎన్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ దట్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ ఆఫ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ వితౌట్ ఫిక్స్డ్ అలొకేషన్ లిమిటెడ్. ఇక్కడ చూడండి ఏమి లేదు. ఈ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇది కూడా ఈక్విటీసే. ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ ఇదేంటిది ఒక మ్యూచువల్ ఫండ్. అయితే నార్మల్లీ మనము మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి ఇనుంటాం కదా! లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్నాం. ఈ ఫ్లెక్సీ ఆప్షన్‌గా మీరు చూజ్ చేసుకున్నారనుకోండి, మీరు ఆ లార్జ్ క్యాప్‌లో, మిడ్ క్యాప్‌లో, స్మాల్ క్యాప్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక అమౌంట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కొంత పర్సెంటేజు మీరు లార్జ్ క్యాప్‌లో, మిడ్ క్యాప్‌లో, స్మాల్ క్యాప్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఈజీగా అది చేంజ్ కూడా చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్‌కి, స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్‌కి మీరు హ్యాపీగా అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంటదంటే కంప్లీట్‌గా ఇప్పుడు మీకు తెలుసు కదా! ఏఈఎం అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ యొక్క ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్‌కి పూర్తిగా ఫ్రీడమ్ ఉంటది. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి. సపోజ్ మార్కెట్ డౌన్ అయిందనుకోండి. ఆ టైంలో లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్. అదే గాని మార్కెట్ బాగుందనుకో అప్పుడు స్మాల్ క్యాప్‌లో, మీడియం క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే ప్రాపర్‌గా ఒక ఫ్రీడమ్‌తో ఆ ఫండ్ మేనేజర్ మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఫ్లెక్సీ అంటారు. ఫ్లెక్సీ అంటే ఫ్లెక్సిబుల్ అంటారనమాట. చూడండి అకార్డింగ్ టు సెబీ ఆహ్, బట్టి టైప్‌లు థీస్ ఫండ్స్ మస్ట్ ఇన్వెస్ట్ అట్‌లీస్ట్ 65% ఆఫ్ దేర్ అసెట్స్ ఇన్ ఈక్విటీస్. అంటే షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఫ్లెక్సీ క్యాప్ గనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌లో అట్‌లీస్ట్ 65% అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనమాట. మరి చూడండి వై ఇన్వెస్టర్ చూజ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే చూడండి డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? మనం ఏదో ఒక దీనిలో ఇన్వెస్ట్ చేయకుండా మల్టిపుల్ దీనిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. చెప్పాను కదా! లార్జ్ క్యాప్‌లో చేయొచ్చు, మీడియం క్యాప్‌లో చేయొచ్చు, లేదా ఇంక చూసుకుంటే స్మాల్ క్యాప్‌లో కూడా మీరు చేయొచ్చు.
అంటే ఒక ఫ్రీడమ్ ఉంటదనమాట. డైవర్సిఫై చేయొచ్చు. ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా మల్టిపుల్ ప్లేసెస్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం ప్రాఫిట్‌ని సంపాదించొచ్చు. సో, ఇది మెయిన్ రీజన్ అనమాట. తర్వాత చూడండి ఫ్లెక్సిబిలిటీ చెప్పాను కదా! ఫండ్ మేనేజర్స్ కెన్ షిఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ బిట్వీన్ లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ డిపెండింగ్ ఆన్ ద ఎకనామికల్ సైకిల్స్ అండ్ వాల్యుయేషన్. చెప్పాను కదా! ఫండ్ మేనేజరు ఎకనామిక్ సిట్యుయేషన్ పట్టించి ఆ ఫండ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. స్మాల్ నుంచి మీడియం, మీడియం నుంచి లార్జ్ క్యాప్‌కి చేంజ్ చేసుకోవచ్చు. అందుకని ఫ్లెక్సిబిలిటీ అంటారనమాట. మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటది. గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉంటది. ఎక్స్‌పోజర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మే ఎన్హాన్స్ రిటర్న్స్ వెన్ మార్కెట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. చెప్పాను కదా! ఎప్పుడైతే మార్కెట్ కండిషన్స్ బాగుంటాయో అప్పుడు మనం ఆ ఫండ్ మేనేజర్ అనేవాడు స్మాల్ క్యాప్‌లో, మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకొని ఇంకొంచెం మంచి రిటర్న్స్‌ని తేవచ్చు. సో, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫ్లెక్సీ ఫండ్స్‌లో చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి చూడండి వై ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఆర్ పాపులర్. ఎందుకు 2026 ఇంత పాపులర్ అయిందంటే ఒకే ఫండ్ లార్జ్, మీడియం, స్మాల్ క్యాప్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి చూడండి ఐడియాస్ ఫర్ లాంగ్ టర్మ్ సిప్. అంటే ఎస్ఐపి చేసుకున్నారనుకోండి ఇందులోట 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. మంచి రిటర్న్స్ వచ్చే ఇదనమాట ఈ ఫ్లెక్సీ క్యాప్ అనేది. ఫండ్ మేనేజర్స్ కెన్ షిఫ్ట్ అలికేషన్స్ యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి ఇది ఎవరికి బెస్ట్ అంటే న్యూ ఇన్వెస్టర్స్ ఎవరికైతే కంప్లీట్‌గా షేర్ మార్కెట్ మీద, మ్యూచువల్ ఫండ్ మీద ఐడియా ఉండదో వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఒక మంచి ఆప్షన్. అంటే ఈ ఫండ్ అంతా ఒక ఫండ్ మేనేజర్ కంట్రోల్ చేస్తారు కాబట్టి మనకంత అంత వర్క్ ఉండదు. అంటే మనం ఆలోచించాలి, ట్రాకింగ్ చేయాలి, ప్రతిరోజు స్టాక్ మార్కెట్‌ని అనలైజ్ చేయాలంటే అవసరం లేదు. ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. ఎవరికి బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి చూడండి ఇన్వెస్టర్స్ హూ డోంట్ వాంట్ టు ట్రాక్ మార్కెట్ సైకిల్స్. అదే డైలీ మనం అప్డేట్ మనం చూడాల్సిన లేదు. అంటే ట్రాక్ కూడా చేయాల్సిన లేదు. అది మెయిన్ రీజన్ అనమాట. మరి చూడండి ఇంకోటి చూడండి బెస్ట్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ స్టార్టింగ్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ హూ డోంట్ వాంట్ సేమ్ అదే ట్రాక్ మార్కెట్ సైకిల్స్ అనమాట. చూడండి లాంగ్ టర్మ్ హెల్త్ క్రియేషన్లో అండ్ రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? రిటైర్మెంట్ పరంగా చైల్డ్ ఎడ్యుకేషన్కి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అది చూడండి ఫ్లెక్సీ క్యాప్స్ చూసుకుంటే ఇందులో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. టాప్ కొన్ని చూసుకుంటే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. మెరా అసెట్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐసిఐసి ప్రుడెంటియల్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, జేఎం ఫ్లెక్సీ క్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ టాప్ అనమాట. అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మంచిగా పెర్ఫార్మెన్స్ చేసే కంపెనీస్ అనమాట ఈ మ్యూచువల్ ఫండ్స్. మరి చూడండి మనం ఒకసారి ఒక ఎస్ఐపి ఇలిస్ట్రేషన్ అనమాట. కొంత అమౌంట్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఎంత రావచ్చు చూడండి. అయితే ఇది చేసే ముందు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యావరేజ్ సిఏజర్ ఎంత ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యావరేజ్ ఎంత చూడండి. యావరేజ్ ఎక్కడ చూసుకున్నా 22, 20, 23, 22, 22, 22, 20 ఈ రేంజ్లో ఉంది సిఏజిఆర్. అంటే రిటర్న్స్ అనమాట. కంపౌండ్ యాన్యువల్ రేట్ చూసుకుంటే 20 నుంచి ఉంది, 20+ ఉంది యాన్యువల్ గ్రోత్ అనమాట కంపౌండ్ పరంగా. మరి చూడండి 20 పరంగా మనం వేసుకొని చేస్తే చాలా రిటర్న్స్ వస్తాయి. అది చూడండి మంత్లీ కానీ మీరు 5,000 కట్టి ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 15 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి ఇన్వెస్ట్మెంట్ 9 lakhs అవుతుంది. ఓకే, నేనేం చేస్తా రిటర్న్స్ ఓన్లీ జస్ట్ అంటే స్టార్టింగ్ సిఏజర్ వేసిన ఒక స్టార్టింగ్ సిఏజర్ అంటే 12% చేసుకున్నా కూడా మీకు ఈజీగా 28 lakhs వరకు వస్తుంది 15 సంవత్సరాల తర్వాత. బట్ యావరేజ్ సిఏజర్ ఎంత అవుతుంది చూసుకుంటే 16% నుంచి 25% వరకు రావచ్చు. మరి యావరేజ్గా 16 వేసుకున్నా కూడా మీకు ఈజీగా 39 lakhs నుంచి 39 నుంచి 50 lakhs వరకు మీకు రావచ్చు. 50 lakhs వరకు మీకు రావచ్చు అదే 9 lakhsతో. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఫ్లెక్సీ ఫండ్స్. ఓకేనా? సో ఇది బేస్ చేసి మనం ఈజీగా చెప్పొచ్చు. ఫ్లెక్సీ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇవి చూసి మీరు డిసైడ్ అవ్వద్దు, బట్ మీకు హోప్ క్రియేట్ అవుద్ది. ఓకే, లాస్ట్ 5 years చూసుకున్నా, లాస్ట్ 10 years చూసుకున్నా రిటర్న్స్ అయితే బాగున్నాయి. ఫ్యూచర్లో కూడా ఉండే ఛాన్స్ ఉందని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా వస్తాను చెప్పట్లేదు నేను, వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఎంత చెప్పినా మీరు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు అనలైజ్ చేయండి.
నిజంగానే ఈ ఫ్లెక్సీ క్యాప్స్ వర్కౌట్ అవుతాయా? ఇంత రేట్ వస్తుందా? అని మీరు కూడా రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక ఫైనల్ కంక్లూజన్‌కి వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి. ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది. నేను చెప్పానని మీరు చేయవసరం లేదు. ఓకే. సో, ఇదనమాట. మరి చూడండి. మరి నెక్స్ట్ మంచి మ్యూచువల్ ఫండ్ ఏంటి? కేటగిరీ ఏంటి? ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి. నెక్స్ట్ చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా చాలా చాలా మంచి ఆప్షన్. మంచి కేటగిరీ అనమాట. ఎందుకంటే చూడండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 80% ఆఫ్ దేర్ అసెట్స్ ఇన్ లార్జ్ క్యాప్ కంపెనీస్. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏమీ లేదు. చూడండి, ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే టాప్ 100 కంపెనీస్ అనమాట. నిఫ్టీ 15 ఉంటారు, నిఫ్టీ నెక్స్ట్ 15 ఉంటారు కదా. టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది లార్జ్ క్యాప్ అంటారనమాట. అంటే ఆ కంపెనీ ఒక అసెట్ లార్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే ఇందులో కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి అంతగా రిస్క్ ఉండదు అనమాట. వెరీ లో రిస్క్ అని చెప్పుకోవచ్చు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే. మరి చూడండి, రీజన్స్ ఏంటి లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవడానికి? ఒకటి, స్టెబిలిటీ ఉంటుంది. ఇన్వెస్ట్ ఇన్ బ్లూ చిప్ కంపెనీస్. లెస్ వాలటైల్, అంటే షేర్ మార్కెట్ యొక్క ఇది వాల్యూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఇందులో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద కంపెనీస్ అని ఒక మేనేజ్మెంట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి వాలటైల్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ రీజను. స్మాల్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేసుకుంటే స్టేబుల్గా ఉంటుంది ఇన్కమ్, రిటర్న్స్. ప్రిడిక్టబుల్ గ్రోత్, మంచి గ్రోత్ కూడా వస్తుంది, భయపడే అవసరం లేదు. లార్జ్ క్యాప్ కాబట్టి, పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి ఖచ్చితంగా రిటర్న్సే వస్తాయి. అంటే హై రిటర్న్స్ రాకపోవచ్చు, బట్ ఒక మీడియం రేంజ్ రిటర్న్స్ అయితే రావచ్చు. ఓకేనా? మరి చూడండి, ఐడియల్ ఫర్ ఎస్ఐపికి చాలా ఇది సెట్ అవుతుంది లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ చూసుకుంటే 2026 మంచివి. ఐసిఐసిఐ ప్రుడెంటియల్ బ్లూ చిప్ ఫండ్ బాగా వర్కౌట్ అవుతుంది, బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, అలాగే మిరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ 2026లో మంచిగా పెర్ఫార్మ్ చేసే కంపెనీస్ అనమాట. చూసుకోండి, ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ 10 లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడండి. తర్వాత ఏయుఎం చూడండి, అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూడండి. ఓకేనా? తర్వాత ఎక్స్పెన్స్ రేషియో చూసుకోండి, ఎగ్జిట్ లోడ్ చూసుకోండి. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, మరి చూడండి, లార్జ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ డిఫరెన్స్ ఏంటంటే లార్జ్ క్యాప్ మోర్ స్టేబుల్ అనమాట. అంటే ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా, మార్కెట్ రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం మోర్ ఫ్లెక్సిబుల్, అంటే ఒకవేళ కానీ ఒక ఫండ్లో గ్రోత్ రాకపోతే ఇంకొక ఫండ్కి షిఫ్ట్ అవ్వచ్చు ఫ్లెక్సీ క్యాప్లో. సో ఇది ఇక్కడ చూడండి, లో రిస్క్, ఇక్కడ లో రిస్క్ ఉంది, ఇక్కడ మోడరేట్ రిస్క్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో రిస్క్ అనేది అవాయిడ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో రిటర్న్సే బాగా వస్తాయి. మరి చూడండి, స్లోవర్ గ్రోత్, అఫ్కోర్స్ ఇంతో కంపేర్ చేస్తే మరి రిస్క్ తక్కువ కాబట్టి గ్రోత్ కూడా స్లోగానే ఉంటుంది. బట్ ఓకే, ఒక రీజనబుల్ గ్రోత్ అయితే వస్తుంది. ఇక్కడ హైయర్ గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే మనం మీడియం అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి మంచి రిటర్న్సే వస్తాయి. బెస్ట్ ఫర్ బిగినర్స్, ఎవరైనా స్టార్టింగ్ వల్ల మంచిది. ఇది కూడా బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అగ్రెసివ్ సిప్, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్ చాలా యూజ్ అవుతుంది. సో ఇదనమాట కంపారిజన్. చూడండి, మరి ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మంత్లీ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 15 ఇయర్స్ ఇద్దామనుకోండి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 9 lakhs అవుతుంది. అజ్యూమ్డ్ రిటర్న్స్ 14% సిఏజర్ సరిపోద్ది. లార్జ్ క్యాప్కి 14%, 15% నార్మల్గా వస్తుంది. కాబట్టి మినిమం సిఏజర్ తీసుకున్నాను నేను. సిఏజర్ తీసుకొని చూసుకుంటే మనం పెట్టిన 9 lakhsకి మనకి 32 నుంచి 34 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 32 నుంచి 34 lakhs వచ్చే వరకు ఛాన్స్ ఉంది. మినిమం మనము సిఏజర్ తీసుకుంటే 14% ఈజీగా 32 నుంచి 34 lakhs రావచ్చు 9 lakhs ఇన్వెస్ట్ చేస్తే. సో సేఫ్టీ పరంగా బాగుంటుంది లార్జ్ క్యాప్. సో మీరు ఇది ఒకసారి అనలైజ్ చేయండి. అనలైజ్ చేసేసి అన్నీ ప్రాపర్గా ఓకే, బాగున్నాయి, ట్రెండ్ కూడా బాగుంది, లార్జ్ క్యాప్ కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, మరి చూడండి, నెక్స్ట్ ఏంటి? గోల్డ్ ఫండ్స్. కేటగిరీ 3 ఏంటి? గోల్డ్ ఫండ్స్. రీసెంట్గా తెలిస్తే చూసేదే కదా, గోల్డ్ చాలా బాగా పెరుగుతుంది అని, ఒక వాల్యూ బాగా పెరుగుతుంది, అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి గోల్డ్ ఎందుకంటే వాట్ ఆర్ ద గోల్డ్స్ అంటే గోల్డ్ ఫండ్స్ ఆర్ ఏ మ్యూచువల్ ఫండ్స్. అవి కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్ గోల్డ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తాం.
ఓకే, మ్యూచువల్ ఫండ్స్ దే ఆర్ లెట్ యూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ వితౌట్ బై ఫిజికల్ గోల్డ్. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం అంటే ఫిజికల్ గోల్డ్ కొనకుండా డైరెక్ట్గా ఆ అమౌంట్ కానీ మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. మరి చూడండి, టైప్స్ ఆఫ్ గోల్డ్ ఫండ్స్ చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. ఇది కూడా ఒక ఎస్ఐపి టైపే. గోల్డ్ ఈటీఎఫ్స్ ఈ మధ్యన చాలా ఫేమస్ అయ్యాయి. గోల్డ్ అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్రాక్ డొమెస్టిక్ గోల్డ్ ప్రైజెస్ కూడా ట్రాక్ చేయొచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, చెప్పాను కదా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్స్ అనమాట. ఇంటర్నేషనల్ గోల్డ్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, గోల్డింగ్ మైన్ కంపెనీస్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఇవి గోల్డ్ ఫండ్స్ అనమాట. 3 రకాలు ఉన్నాయి. వై ఇన్వెస్టర్స్ చూజ్ గోల్డ్ ఫండ్స్? ఎందుకు ఇన్వెస్టర్స్ గోల్డ్ ఫండ్ చూజ్ చేసుకోవాలంటే హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అనమాట. ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ని ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయొచ్చు గోల్డ్ రిటర్న్స్తో. మంచి గోల్డ్ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ కన్నా డబల్ గ్రోత్ రేట్తో గోల్డ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్. సేఫ్ హెవెన్ డ్యూరింగ్ మార్కెట్ క్రైసిస్. అంటే ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అయిపోయినా, క్రాష్ అయిపోయినా గోల్డ్ ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది పూర్తి అగెనిస్ట్ అనమాట షేర్ మార్కెట్కి. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే పోర్ట్ఫోలియో అంటే ఏంటి? మనం ఇన్వెస్ట్ చేసే ప్లాన్, మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఎందులో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలంటే ఈ గోల్డ్ ఆప్షన్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. స్టోరేజ్ ఆప్షన్ అవసరం లేదు. మనం కొన్ని గోల్డ్ అయితే స్టోరేజ్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇంకా అలా ఏం లేదు, ఇన్వెస్ట్ చేయొచ్చు, నచ్చినప్పుడు మీరు ఆ అమౌంట్ని తీసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ప్యూరిటీ ఇష్యూ కూడా ఏం ప్రాబ్లం ఉండదు, హై లిక్విడిటీ ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ. మనకు కావాల్సినప్పుడు మనం ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఎక్కడికైనా ఇచ్చుకోవచ్చు, అమౌంట్ని కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది మంచి ఆప్షన్ అనమాట. చూడండి, పాపులర్ గోల్డ్ ఫండ్స్ ఇన్ ఇండియా చూసుకుంటే ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ బాగుంది, ఎస్బీఐ గోల్డ్ ఫండ్. హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. తర్వాత ఐసిఐసి ప్రుడెంట్ గోల్డ్ ఈటీఎఫ్, నిపన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్. ఇవన్నీ మంచి మంచి ఈటీఎఫ్ ఫండ్స్ అనమాట. మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు, ఓకేనా, జస్ట్ నేను చెప్తున్నా లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్ పట్టించి ఇవి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ గురించి చెప్తున్నాను, అంతేగాని నేను వెనక్కి ప్రమోట్ చేయట్లేదు, ఓకేనా. ఇదనమాట. మరి చూడండి, వై షుడ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఫండ్స్? ఎందుకు మనం గోల్డ్ ఇన్వెస్ట్లో చేయాలంటే మెయిన్ రీజన్స్ చూడండి. ఇన్వెస్టర్స్ లుకింగ్ ఫర్ స్టెబిలిటీ. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెబిలిటీగా చూసుకుంటారు. అంటే ఖచ్చితంగా వస్తుందా, రిస్క్ ఉండదా, ఇవన్నీ చూస్తాను అనమాట. రిస్క్ ఎంత ఉంటుంది, ఖచ్చితంగా అమౌంట్ వస్తుందని చూసుకుంటారు. అలాంటప్పుడు గోల్డ్ ఫండ్స్ అనేది చాలా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. దిస్ వాంట్ రిడ్యూస్ ఓవరాల్ పోర్ట్ఫోలియో రిస్క్. అంటే రిస్క్ తగ్గించుకోవాలంటే గోల్డ్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ బాగుంటుంది. 5 years ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేశారనుకో గోల్డ్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. పీపుల్ అవాయిడింగ్ ఫిజికల్ గోల్డ్ రిస్క్స్. అంటే ఫిజికల్గా కొనేసి అవి రాబిడ్ అవ్వచ్చు, మళ్ళీ మనం సేల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఫిజికల్ గోల్డ్. బట్ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. గోల్డ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ చూడండి. గోల్డ్ ఫండ్ చూసుకుంటే లోయర్ వాలటైల్, ఖచ్చితంగా ఒక రిస్క్ తక్కువ ఉంటుంది. క్యాపిటల్ ప్రొటెక్షన్, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుందో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది దానికి. క్రైసిస్ ఎడ్జ్, ఏదైనా క్రైసిస్ వచ్చేవనుకోండి అప్పుడు కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. పోర్ట్ఫోలియో స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇదనమాట ఓవరాల్గా. అయితే బెస్ట్ స్ట్రాటజీ యూజ్ గోల్డ్ యాజ్ 10 to 15% ఆఫ్ ద టోటల్ పోర్ట్ఫోలియో. మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక 10 నుంచి 15% అమౌంట్ని మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా లాంగ్ టర్మ్, గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. 5 years నుంచి 10 years చేస్తే మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తాయి. ఓకే, సో ఓవరాల్గా ఇది 3 కేటగిరీస్ అనమాట. ఈ 3 కేటగిరీస్ మీరు తెలుసుకొని మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మీకు రియల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే, బై బై ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం.